మీనరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ యొక్క వారం. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఆరోగ్య ప్రదాయకుడిగా ఉంటాడు. ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. ధనస్థానాల్లో కుటుంబ స్థానాల్లో గురువు ఉండటం అనేది, తద్వారా వచ్చేటప్పటికి కుటుంబంలో సఖ్యత అన్యోన్యత అనేది పెంపొందడం అనేది జరుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, కొత్తగా ఏదైనా ఒక స్థిరచరాస్తులు కొనాలి ఒక ఆలోచన అనేది మనస్సులో ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఈ యొక్క వారం నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేయాలి అంటే చేయటం అనేది ఉత్తమం అన్నమాట. రవి మంచి స్థానంలో ఉన్నప్పుడు చేసినట్లయితే ఉద్యోగంలో అనుకూలత పొందడం అనేది జరుగుతుంది. కానీ ఇక రాశి వారికి మనం చూసినట్లయితే రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా కూడా ఉన్నాడు అన్నమాట. అంటే ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నాం అంటే మీకు రావాల్సినటువంటి పేరు కానీ రావాల్సినటువంటి ఏదో ఒక విషయంలో ఒక అడ్డు తగిలే విధంగా ఒక మనుషులు కొంతమంది మీ వెనకాలే ఉండి చేసేటువంటి పనులు మీకు తెలుస్తాయి అన్నమాట వారాంతాల్లో. మరి అది ఒక ప్రాబ్లమాటిక్గా ఉన్నట్లుగా కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది, మనం చేసేటువంటి పనిలో దాన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేసుకోవాలని చెప్పి మీ ఆలోచనలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు రవి అన్నమాట. గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అలాగే రవి చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి తన యొక్క మార్పు జనవరి 15వ తారీఖు నుంచి మకరంలోకి ఎప్పుడైతే సంచారం చేశాడో అప్పటి నుంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడో, తద్వారా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారో. గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఎగ్జామ్స్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి వీరికి అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ అడ్డంకిని తొలగించుకున్నట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి విషయాన్ని మీరు గమనిస్తారన్నమాట, గ్రహిస్తారు. ఆ గ్రహించడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి మీ యొక్క సమయస్ఫూర్తిగానే మీకు తెలుసుకుంటారన్నమాట. మరియు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో గురువు రావటం అనేది యోగకారకమైనటువంటి స్థానంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలించే విధంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. కొత్త వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కించాలి, కొత్తగా ఎక్స్పాన్షన్ చేయాలి, కొత్త చోటుకి వెళ్ళాలి అనే చెప్పి ఆలోచన అనేది ఉంటుంది. అలాగే విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి అంటే ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. వారంలో ద్వితీయార్థం కన్నా వారంలో ప్రథమార్థంలో మొదటి 3-4 రోజుల్లో ఎక్కువగా సానుకూలమనే విధంగా ఉందన్నమాట. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికీ ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఇటు పోవాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా మీమాంసగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి విషయాన్ని 2 విధాలుగా ఆలోచించడం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఒక కన్ఫ్యూజన్ మోడ్లో క్రియేట్ అవ్వటానికి రాహు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలలో సానుకూలపడటానికి కొద్దిగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఈ యొక్క వారం అనేది చూద్దాం. రాహుకేతువులు ఇద్దరికీ పరిహారం అనేది మీనరాశి వారు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాహుగ్రహ కవచాన్ని కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ముఖ్యంగా వివాహ జీవితంలో సానుకూలత అనేది పొందుతారు. అలాగే వాటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ఇంకొక పరిహారం కూడా ఉందన్నమాట. అది ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది పోయింది ఎప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మీనరాశి వారికి దానికి సంబంధించినటువంటి పరిహారం అనేది కూడా వీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. కుజుడికి సంబంధించినటువంటి కుజగ్రహ కవచాన్ని పట్టించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలు పెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.